బైసన్ కాలమాడన్ మూవీ రివ్యూ. ఇది కులం కంచెల్ని కబడ్డీతో దాటి జాతీయ స్థాయి ఆటగాడిగా ఎదిగి అర్జున అవార్డు దక్కించుకున్న ఒక దమ్మున మగాడి కథ. ఇది కొడుకు కళని అర్థం చేసుకొని దానికోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయని ఒక గొప్ప తండ్రి కథ. ఇది ఒక విద్యార్థిలోని ప్రతిభని గుర్తించి ఆ విద్యార్థి కోసం అయిన వాళ్ళని కూడా ఎదిరించి అవమానాల్ని దెబ్బల్ని కూడా తట్టుకొని పోరాడిన ఒక గురువు కథ. ఇప్పుడు ఈనాటి ఆధునిక కాలంలో కూడా తమలోని కళని, పేదరికం, అనగారిన బతుకులని అడ్డుగోడల వెనకే తమ కళల్ని చంపేసుకుంటున్న ప్రతి యువకుడు చూడాల్సిన కథ. మనందరికీ తెలుసు, ఇది కబడ్డీ ప్లేయర్ మనది గణేశన్ గారి జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను తీసుకొని వాటి ఆధారంగా రూపొందించిన చిత్రం అని. సినిమా అయితే నాకు చాలా నచ్చింది. మీరు ఇంకా చూడకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ముఖ్యంగా జీవితంలో ఏదైనా సాధించాలి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఉన్నతంగా బతకాలి అనుకునే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎందుకంటే ఈ సినిమాని మనం ఒక స్పోర్ట్స్ డ్రామా లాగా చూసినా కనెక్ట్ అవుతుంది, ఒక ఇన్స్పైరింగ్ ఫిల్మ్ లాగా చూసినా కనెక్ట్ అవుతుంది, లేక ఒక యాక్షన్ డ్రామా లాగా చూసినా సరే కనెక్ట్ అవుతుంది. ఈ 3 విషయాలు ఉన్నాయి సినిమాలో. ఒక సినిమా చూసిన తర్వాత నచ్చిందా, నచ్చలేదా, ఇది బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పడం ఒక 5 నిమిషాల పని. కానీ ఇట్లాంటి సినిమా చూసినప్పుడు చెప్పడానికి చాలా విషయాలు ఉంటాయి, కానీ ఎక్కడ మొదలు పెట్టాలనో ఎక్కడ ముగించాలో అర్థం కాదు. ప్రెసెంట్ నా పరిస్థితి అట్లే ఉంది సినిమా చూసిన తర్వాత. అంటే బైసన్ అనే కాదు, మారి సెల్వరాజ్ గారి సినిమాలు పరిహారం పెరుమాల్ కానీ, కర్ణన్ కానీ, వాడే కానీ, మామన్నన్ కానీ, ఈ సినిమాలు చూసిన ప్రతిసారి ఇట్లనే అవుతుంది. నాకు చాలా ఆలోచింపజేస్తారు ఆయన. ఒక 2 రోజుల వరకు వేరే సినిమా చూడలేం, ఎందుకంటే కొన్ని ఫిక్షన్ కథలు ఎక్కువసేపు ఉండే మన మైండ్లో. కానీ ఆయన అన్ని సినిమాలు రియల్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకొని చేస్తాడు కాబట్టి ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి మన మీద. ఆయన ఇట్లాంటి సినిమాలు తీయడం మాత్రమే కాదు, వాటిని ఆడియన్స్తో హిట్ చేస్తున్నాడు, అది చాలా గొప్ప విషయం. నాకు మారి సెల్వరాజ్ గారి గురించి, ఆయన సినిమాల గురించి ఒక సపరేట్ వీడియో చేయాలని ఉంది. దాంట్లో ఆయన గురించి ఎక్కువ మాట్లాడతా. ఇప్పటికి బైసన్ గురించి చూసుకుంటే అందరు యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ వాళ్ళ బెస్ట్ ఇచ్చిండ్రు. మెయిన్లీ ధృవ్ విక్రమ్ గురించి మాట్లాడాలి. ఒక ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్ లాగా కనిపించాడు. ఈయన క్యారెక్టర్కి కావాల్సిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, సేమ్ విక్రమ్ గారి లాగా వెయిట్ పెంచడం, తగ్గడం, బాడీని చాలా రిస్క్లో పెట్టిండు కెరీర్ బిగినింగ్లోనే. అండ్ ధృవ్ యాక్టింగ్ సైడ్ చూసుకుంటే 10 మందిని ఒక రకంగా, తనను ఒక రకంగా చూస్తున్నప్పుడు తను ఫీల్ అయ్యే వల్నరబిలిటీ కానీ, ఆ బిక్కుమంటూ ఉండడం, ఆ ఆపరేషన్ని ఫీల్ అవ్వడం, గెలుస్తానో లేదో అనే భయం కానీ, ఆ ఆందోళన కానీ ఆ సీన్స్లో మంచిగా చేసిండు. అండ్ ఈ సినిమాని తను అర్థం చేసుకునే విధానం నాకు బాగా నచ్చింది. ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, ఆ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఓకే, నాకు యాక్షన్, సినిమా, యాక్టింగ్ ఎంత ఇష్టమో, ఇఫ్ నాట్ అంతకు మించి ఇతనికి కబడ్డీ అంటే ఇష్టం అనేది ఫస్ట్ క్యారెక్టర్ గురించి ఇట్లా అర్థం చేసుకున్నాడు ధృవ్. ఈ సినిమా ఆయనకి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే, ఇప్పుడు ఆయనకి యాక్టింగ్ కంటే కబడ్డీ అంటే ఎక్కువ ఇష్టం అయిపోయిందని చెప్పే అంత. సో ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది ఇప్పుడు. అండ్ తమిళ్లో కూడా చాలా బాగా నడుస్తుంది సినిమా, తెలుగులో కూడా డీసెంట్గా వెళ్తుంది. ఇంకా హీరోయిన్స్ చూసుకుంటే అనుపమ, రజిష వాళ్ళ క్యారెక్టర్స్లో చాలా బాగా చేసిండ్రు. అండ్ క్యారెక్టర్స్ చూసుకుంటే ముఖ్యంగా నాకు పశుపతి గారు, లాల్ గారు, అమీర్ సుల్తాన్ గారు వీళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగా నచ్చినాయి. అండ్ ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ అండ్ హీరో తర్వాత ఎక్కువ మాట్లాడాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ నివాస్ కే ప్రసన్న గారి గురించి. ఎందుకంటే సాంగ్స్ కానీ, బీజిఎం కానీ ఆ లెవెల్లో ఉన్నాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి మారి సెల్వరాజ్ గారు ఈ ఫోక్ సాంగ్స్ని భలే తీసుకుంటాడు. అంటే ఆయన ఇంపాక్ట్ కూడా ఉంటుంది దాంట్లో. నాకు తెలుగు వెర్షన్లో సాంగ్స్ మంచిగా అనిపించినాయి, బట్ ఒరిజినల్ వెర్షన్ తమిళ్లో వింటే ఎక్కువ ఇంపాక్ట్ అనిపించింది. ఎందుకంటే అన్ని రా వాయిసెస్ ఉంటాయి అక్కడ. సినిమా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతా అనుకుంటున్నా. సో ఇది బైసన్ మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్. మీరు చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి కామెంట్స్లో చెప్పండి. వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సినీ మాయలోకం. బాయ్.